మంత్రి ఆనంతో తనది విడదీయరాని బంధమని ఎమ్మెల్సీ నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు బేదా రవిచంద్ర అన్నారు. ఆయన నెల్లూరులో సంతపేటలో ఆనవ నివాసంలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ తాను ఇప్పటి నుంచో చురుకైన రాజకీయాల్లో ఉన్నానని, 35 ఏళ్లుగా ఈ రాజకీయ ప్రస్థానం కొనసాగుతుందని, తమ నియోజకవర్గం అల్లూరులో ఉండేదని, అప్పట్లో తాను ఇన్ఛార్జిగా పనిచేశానని, సిపిఎం కేటాయించడం వల్ల క్రియాశీలక రాజకీయాల్లోకి ఎమ్మెల్యే స్థాయిలోకి రాలేకపోయానని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి పదవులు అవలంబించిన తనది చేజెల్లి వెంకటేశ్వర రెడ్డిది విద్యార్థి దశ నుంచే ప్రారంభమైందని, తమ రాజకీయ ప్రస్థానం గూడూరు విద్యార్థిగా ప్రారంభమైందని ఆయన పేర్కొన్నారు. నందమూరి తారక రామారావు గారి శత జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి కాయిన్ని మా అందరికి బహుకరించడం ఇది ఒక పెద్ద గిఫ్ట్ మా అందరికీ కూడా. దానికి ప్రత్యేకంగా పెద్దలు రామనారాయణ రెడ్డి గారికి మా అందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా జిల్లాలో విద్యార్థి దశ నుంచి పెద్దలందరితో కలిసి పనిచేసే అవకాశం లభించింది. చాలా మంది తెలియదు, నేను గూడూరు విద్యార్థి. 91 వరకు కూడా నేను గూడూరులోనే, 89 వరకు పూర్తిగా గూడూరులోనే ఉన్నా. నేను రామనారాయణ రెడ్డి గారు 89లో మంత్రి అయినప్పుడు ఆయన ప్రియ శిష్యుడు కోడూరు మీరారెడ్డి గారు. ఎందుకంటే పాత రాపూరు నియోజకవర్గం గూడూరు ప్రాంతాలు దగ్గర ఉండడం, నేను గూడూరు విద్యార్థి గూడూరు కాలేజీ ఇద్దరం, రామనారాయణ రెడ్డి గారు ఆర్ఎంపీ మంత్రిగా, ఎర్నేని సీతాదేవి గారు విద్యాశాఖ మంత్రిగా, కారుపాటి వివేకానంద గారిని ఫారెస్ట్ మినిస్టర్. ఆనాటి నుంచి, ఎందుకంటే మా కుటుంబం 91 వరకు కూడా నియోజకవర్గ రాజకీయాల్లో ఎవరితో కలిసి పనిచేసినా తెలుగుదేశం ఏర్పడ్డాక బెజవాడ కుటుంబం ఇవన్నీ పాపిరెడ్డి గారు, వారి తర్వాత ఓపుల్ రెడ్డి గారు కమ్యూనిస్టు పార్టీ పొత్తులో ఇవ్వడం, 91 వరకు ముఖ్యంగా రామనారాయణ రెడ్డి గారు మా ప్రాంతం కానీ లేకపోతే మా కుటుంబం, మా పెదనాన్న ఉండేవారు ధర్మయ్య, వారు ఎప్పుడు కుటుంబానికి ముఖ్యంగా పెద్దలు వెంకటరెడ్డి గారితో కానీ వివేకానంద రెడ్డి గారితో రామనారాయణ రెడ్డి గారు, అల్లూరు అంటే అక్కడ బుల్లా వాళ్ళు లేకపోతే మా పెదనాన్న కుటుంబానికి ముఖ్యంగా ఉండేవాళ్ళు. 91 తర్వాత నేను రాజకీయాల్లోకి వచ్చాక జరిగినటువంటి మార్పులు పరిణామాలతో వెంకటేశ్వర రెడ్డి అప్పటి నుంచే ఇద్దరు, వెంకటేశ్వర రెడ్డి తెలుగు విద్యార్థి కమిటీలోకి వెళ్ళాడు, నేను యువత కమిటీలోకి వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 35 సంవత్సరాలు మిత్రులు ఇద్దరం. నేను రాష్ట్రంలో ఉంటే వెంకటేశ్వర రెడ్డి గారే నా కార్యక్రమాలన్నీ కూడా చక్కబెట్టి పెడతారు. హైదరాబాద్లో తెలుగు యువత నేను అధ్యక్షుడిగా, వెంకటేశ్వర రెడ్డి గారు ప్రధాన కార్యదర్శి. మళ్ళీ జిల్లాకు వచ్చిన నేను అధ్యక్షుడిగా, ఆయన ప్రధాన కార్యదర్శిగా, మళ్ళీ మేయర్ అజీజ్ గారితో ఆయన అధ్యక్షుడిగా, వెంకటేశ్వర రెడ్డి గారు ప్రధాన కార్యదర్శిగా. ఎందుకంటే వెంకటేశ్వర రెడ్డి గారు కూడా ప్రతి ఒక్కరితో, ఎవరితోనైనా, రామనారాయణ రెడ్డి గారైనా, నారాయణ గారైనా, సోమిరెడ్డి గారైనా, లేక ఇతర ఎవరు విజయరామన్ అయినా, లేక ఎవరు ఎమ్మెల్యేలు ఉన్నా, ఎవరు ఇన్ఛార్జీలు ఉన్నా, అందరి దగ్గరికి వెళ్ళి పార్టీ కార్యక్రమాలు వివరించి ఆ నియోజకవర్గాల్లో చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలు, ఎన్నికలకు ముందు కూడా రామనారాయణ రెడ్డి గారితో మాట్లాడి వెంకటేశ్వర రెడ్డి గారిని ఇక్కడ కోఆర్డినేషన్కి పెట్టుకున్నాం. ఎందుకంటే రామనారాయణ రెడ్డి గారితో కలిసి పనిచేయడం ఆయన కొత్త కాదు. పెద్దలతో వారికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అన్ని సంపూర్ణ అవగాహన ఉంది కాబట్టి. ఎందుకు ఆ తర్వాత అనేక సంవత్సరాలు, ఇప్పుడే చెప్పాడు వెంకటేశ్వర రెడ్డి గారు, 12 సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో, ఎక్కువ మందితో కలిసి ప్రధాన కార్యదర్శిగా పనిచేశాం. ఏనాటి మురెడ్డి గారు అధ్యక్షుడు, ఖమ్మం విజయరామరెడ్డి గారు, ఎలసిరి శ్రీనివాసరెడ్డి గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, నలుగురితో కలిసి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. మళ్ళీ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాం. దాంతో అందరితో, ప్రతి ఒక్కరితో ఈ జిల్లాలో పనిచేసేటువంటి అవకాశం,
అనుభవం రెండు కూడా పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి అవకాశాలతో మేమిద్దరం కూడా పార్టీలో పనిచేసే అవకాశం ఉంది. అందుకే అందరం పెద్దలు రామనారాయణ రెడ్డి గారి నాయకత్వంలో, ఎందుకంటే వారు 1982 పార్టీ స్థాపించిన నాటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ పెద్దలు రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు అందరితో కలిసి పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఈ జిల్లాలో ఒకవైపున పార్టీ పటిష్టత, మరొక వైపున జిల్లా అభివృద్ధి అందరితో కూడా కలిసి ముందుకు సాగుతాం. పెద్దలందరి సలహాలు సూచనలతో పార్టీలో ముందుకు తీసుకెళ్లేదానికి మా వంతు మేమిద్దరం కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ